దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు ప్రభువారి నామములో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో భక్తుడైనటువంటి దావీదు మహారాజు గారు ఒకానొక సమయములో అనేక సమస్యలతో తరమబడుతున్నప్పుడు అబ్దుల్లమా గుహలోనికి వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో అక్కడ అసమాధానంగా ఉన్నవారు, అప్పులు కలిగిన వారు, ఇబ్బంది గలవారు అందరూ ఆ గృహలోకి కూడుకున్నట్టుగా ఇక్కడ మనం వాక్య భాగంలో ధ్యానం చేసుకుంటున్నాం. 400 మంది అక్కడికి వచ్చి ఉన్నారంట. ఇక్కడ రాయబడినటువంటి సందేశాన్ని బట్టి చూసినట్లయితే వారంతా 400 మంది ఆ గుహలో చేరుకున్నారు. ఇబ్బందిగా ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు. వారందరికీ దావీదు మహారాజు గారు అధిపతి ఆయను అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. తను కూడా అసమాధానంతోనే, ఆవేదనతోనే ఆ ప్రదేశంలోకి చేరుకున్నారు. కానీ వారందరూ అక్కడ కూడుకున్నప్పుడు దావీదు మహారాజు గారు వారికి అధిపతిగా నుండి అనేక సంగతులు వారికి తెలియపరిచినప్పుడు వారుకున్నటువంటి అసమాధానం నుంచి వారు విడిపించబడ్డారు. వారుకున్న అప్పుల బాధ నుంచి విడిపించబడ్డారు. వారుకున్న అసమాధానం పోగొట్టుకొని సమాధానాన్ని పొంది ఉన్నారని మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకోగలం. అందుకని ఇక్కడ దేవుని వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా అసమాధానంగా ఉన్నారా? దేవుని సన్నిధికి రండి. అప్పులు ఇబ్బందిలో ఉన్నారా? దేవుని సన్నిధికి రండి. ఇబ్బందిగా ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో తెలియదు కానివ్వండి, పరసంబంధమైనటువంటి దేవుని పాదాల దగ్గరికి గనక వచ్చినట్లయితే నీ అప్పుల సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు. అసమాధానంగా ఉంటే దేవుడు నిన్ను సమాధానపరచగలడు. ఏ ఇబ్బందిలో నీవు కృంగిపోతా ఉన్నా సరే యేసయ్య వైపు చూడు. పరలోకము నుండి పరిశుద్ధుడైనటువంటి దేవదూతలు మీకు సహాయం చేయగలరండి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన తొలగించి నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ 400 మంది బహుబాధ కలిగి మనుషుల మధ్యలో నివసించలేక, మనుషులు తరుముతున్నప్పుడు, మనుషులు హేళన చేస్తున్నప్పుడు, మనుషులు అవమానపరుస్తూ ఉన్నప్పుడు, మనుషులు దిక్కులేని వాళ్ళుగా చేసినప్పుడు ఎవరి వైపు చూడాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. కానీ భారభరితమైనటువంటి హృదయాలు కలిగి వారు ఆ ప్రదేశమునకు చేరుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. పర్లేదు, ఎవరు నిన్ను విడిచిపెట్టినా యేసు ప్రభువారు నిన్ను విడిచిపెట్టడండి. ఎవరు నిన్ను తరిమినా యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను కౌగిలించుకొని, నిన్ను ఆదరించి, నిన్ను ఓదార్చి, నిన్ను బలపరిచి తన కౌగిటిలో నిన్ను భద్రపరచగలడండి. దేవుని వాక్యము గనక విని, వాక్యాన్ని ఆనుకొని, వాక్యం మీద ఆధారపడి దేవుని వైపు చూసినట్లయితే నీ మనస్సు తేలిక పడుతుంది. నీ హృదయంలో ఉన్న వేదన తొలగిపోతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి కష్టము, కన్నీళ్లు
విడిపించి దేవుడు నిన్ను బలపరచటానికి సిద్ధంగా ఉన్నారండి. అందుకని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనకి ఈ రీతిగా తెలియపరుస్తుంది అండి. అందుకని ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం గనక ధ్యానం చేస్తే ఇక్కడ అంటాడు చూడండి, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఏవి నేర్చుకుంటున్నారు, ఏవి వింటున్నారు? దేవుని వాక్యం వినండి. లోకములో ఏవి విన్నా, వేటి వైపు చూసినా మనకు శాంతి సమాధానం కలగదు. అందుకనే దేవుని వాక్యములో వ్రాయబడింది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. నీవు దేవునిని ఆశ్రయించినట్లయితే, అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు నా యందు ఏమి నేర్చుకుంటున్నావో, ఏమి వింటున్నావో వాటిని గనుక అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆ వాక్యాన్ని నీ హృదయములో భద్రపరుచుకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడటానికి నీవు నేర్చుకున్నట్లయితే, ఇక్కడ అంటున్నాడు మరి ఆ సమాధానకర్తయగు దేవుడు నిన్ను బలపరిచి నిన్ను భద్రపరచటానికి తోడుగా ఉంటాడు. అందుకన్నాడు, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఏ విషయంలో నీవు కృంగిపోయినా, ఏ విషయంలో నీవు నలిగిపోతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో ఆదరించేవారు లేరు అనుకుంటున్నావో, ఏ పరిస్థితిలో నేనేం చేయాలో తెలియదు అనుకుంటున్నావో, నాకు తెలియదు కానీ దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటి అంటే, నీవు నా యొద్ద నేర్చుకుంటే, నీవు నా యొద్దకు వచ్చినట్లయితే, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడండి. దేవుని మాటలు ఎన్నడూ మనల్ని అధైర్యపరచవు. ఒకవేళ వేటి వైపు చూసి నీవు అధైర్యపడవచ్చేమో గాని, అసమాధాన పడవచ్చేమో గాని, దేవుని వైపు చూసినట్లయితే ఎక్కడ నీవు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. అందుకని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నారు, నీవు నా వాక్యాన్ని అంగీకరించు, నా మాటలు వింటే, నా సన్నిధిలో నీవు ఉంటే, నా మాటలు విని వాటి ప్రకారం గనక జీవించినట్లయితే నీకు సమాధానకర్తయగు దేవుడు తోడుగా ఉంటాడు అని, నిన్ను బలపరుస్తాడు అని, నిన్ను ఓదారుస్తాడు అని, నిన్ను ధైర్యపరుస్తాడు అని, నిత్యము నిన్ను బలపరిచే దేవుడుగా నీకు తోడుగా ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది అండి. అందుకని ఇక్కడ దేవుని వాక్యము మనము విని ఈ వాక్యం ప్రకారంగా మనం జీవించటానికి నేర్చుకున్నట్లయితే, దేవుడు అనేక విషయాల్లో నిన్ను మరి తలగా ఉంచుతాడు కానీ తోగగా ఉంచడు. నీవు ఇప్పుడు కృంగిపోయి ఉండొచ్చేమో గాని, దేవుని మాటల చేత నీవు బలపరిచినట్లయితే, బలపరచబడినట్లయితే, నీవు అనేకులను ధైర్యపరిచే వ్యక్తిగా ఉంటావు, అనేకులకు చేయూతనిచ్చే వ్యక్తిగా ఉంటావు, అనేకులకు నువ్వు సాక్షిగా జీవించడానికి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపి ఉన్నతమైనటువంటి మెట్టు మీద కూర్చోబెట్టడానికి దేవుని వాక్యము నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపటానికి సిద్ధంగా ఉంటది అండి. అందుకనే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మరి 18వ వచనంలో మనం ఒక మాట చూసుకోవచ్చండి. సమస్తమును దేవుని అందైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఈరోజు దేవుని మాటల చేత నీవు సమాధాన పరచబడినట్లయితే, దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని నీవు గనక పొందినట్లయితే, విశ్వాసముతో దేవుని మాటలు అంగీకరించి నీవు దేవుని వాక్యానికి లోబడినట్లయితే, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము ఈ సమస్తమును
దేవుని అందై ఉన్నవని గనుక నీవు గ్రహించినట్లయితే, నమ్మినట్లయితే నిన్ను సమాధానపరుచుతారు. మొట్టమొదట నీవు సమాధానపరచబడి అనేకులను సమాధానపరచటానికి సమాధానపరుచు పరిచర్యను నీకు అనుగ్రహిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దావీదు మహారాజు గారు కూడా అసమాధానముతో ఆ గృహంలోకి వెళ్ళాడు. అనేక మంది ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు, అనేక మందిని బలపరిచారు, అనేక మందిని ఆ సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి వారిని విడిపించి అనేకులను సమాధానపరిచినట్లుగా దేవుడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ మాటలను గనక అంగీకరించినట్లయితే మొట్టమొదట నీవు సమాధానపరచబడాలి. మొదట దేవుని మాట నీవు అంగీకరించాలి. నీ హృదయములో ఉన్నటువంటి ఆ వేదన, నీ హృదయములో ఉన్నటువంటి కన్నీళ్లు, నీ హృదయములో ఉన్నటువంటి ఆ ఒత్తిడి యేసు ప్రభు వారి పాదాల కాడ విడిచిపెట్టి నీవు బలపరచబడి నీవు సమాధానము పొందుకొని నీ హృదయాన్ని తేలికపరుచుకొని, దేవా నీవు నన్ను బలపరిచేవయ్యా, నీకు వందనాలు, నీవిచ్చిన సమాధానాన్ని నేను స్వీకరించాను, నీ మాట నేను అంగీకరించానయ్యా. నా వలె ఎంతమంది కృంగిపోతా ఉన్నారో, నా వలె ఎంతమంది కన్నీళ్లు గుండా వెళుతూ ఉన్నారో, నా వలె ఎంతమంది ప్రజలు కృషించి నశించిపోతా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నేను పొందిన ఈ సమాధానాన్ని నేను వారికి పంచి పెడతాను ప్రభు అనే తీర్మానాన్ని నీవు కలిగి ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ మనకి హెచ్చరిస్తా ఉంది. ఇదో దావీదు మహారాజు గారు ఇబ్బందిలో ఉన్నారు. దావీదు మహారాజు గారు అసమాధానంలో ఉండి వారిని ఎలాగ బలపరిచారో, వారికి అధిపతి ఎలాగున్నారో, ప్రభువా నేను కూడా ఈరోజు ఈ సమాధానపరుచు పరిచర్యను నేను కూడా స్వీకరిస్తాను. నేను కూడా ఆయా ప్రజలు కష్టాల్లో ఉన్న వారిని దర్శిస్తాను, వారికి నేను సమాధాన అధిపతిగా నేను కూడా ఉంటాను ప్రభు అనే తీర్మానాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉందండి. మనం కలిగిన ఈ దుఃఖం, మనం కలిగిన ఈ కన్నీళ్లు, మనం కలిగి ఉన్నటువంటి ఈ వేదన బాధనతో మనం నశించిపోయే వారిగా ఉండవద్దు. కానీ ఎందుకంటే మన వైపు మనం చూసుకున్నప్పుడు, మన కష్టాల వైపు మనం చూసుకున్నప్పుడు ఇంకాస్త కృంగిపోయే వాళ్ళంగా ఉంటాం, ఇంకాస్త నలిగిపోయే వాళ్ళంగా ఉంటాం, ఇంకాస్త బాధపడే వాళ్ళంగా ఉంటాం. అలాగ కాకుండా మనం యేసు ప్రభు వారి వైపు, పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూసి పరిశుద్ధాత్మ దేవునిని మన హృదయములోనికి స్వీకరించుకొని, ప్రభువా మీరు నా హృదయములో ఉండండి, నా హృదయములో మీరుంటే ఈ అసమాధానం నా మీద అధికారం చేయదయ్యా, మీరు నా హృదయంలోనికి రండి, మీరు నా హృదయములో అధిపతిగా ఉండండి, మీరే నా కుటుంబానికి అధిపతిగా ఉండండి, మీరే నా ఇంటిలో అధిపతిగా ఉండండి, నా జీవితంలో అధిపతిగా ఉండండి. మీరుంటే ఈ కష్టం నాకు ఉండదయ్యా, మీరుంటే ఈ కన్నీళ్లు నాకు ఉండవయ్యా అని ఎప్పుడైతే నీవు తీర్మానం కలిగి సమాధాన కర్తయగు దేవునిని నీ హృదయములో చేర్చుకుంటావో, అప్పుడు నీ హృదయములో నెమ్మదిని కలిగి ఉంటావు, అప్పుడు నీ హృదయములో సమాధానం కలిగి ఉంటారండి. అప్పుడు నీ కుటుంబంలో ఏ శోధన గుండా నీవు వెళుతున్నావో ఆ శోధన బాధలు, ఆ కన్నీళ్లు, ఆ కష్టాలు, ఆ కట్లను వికట్లను నుండి విడిపించి దేవుడు నీ హృదయములో, యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయములో ఉంటే, నీ ఇంటిలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ కుటుంబం అంతా ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుంది. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయములో లేకపోతే, ఇప్పటి వరకు ఆ వేదన, ఆ కష్టాలే నిన్ను కృంగదీస్తా ఉంటే, అయ్యే నిన్ను తరుముతా ఉంటే, ఈరోజు వాటి నుంచి విడిపించి దేవుని వైపు చూడు. యేసుక్రీస్తు ప్రభువాని నీ హృదయములో స్వీకరించి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి జీవించటానికి నేర్చుకో. ఉన్న ప్రతి సమస్యను యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర విడిచిపెట్టి ప్రభువుని చూసి, ప్రభువా నీవు నా కోసమే కదయ్యా నా కన్నీళ్లు నీవు అనుభవించేవు,
నా కోసమే నీవు ఆ సిలువలో నా కోసమే కొరడా దెబ్బలు తిన్నావు, నా కోసమే గాయపరచబడ్డావు, నా అవమానాలన్నీ నీవు భరించేవు, నీ ముఖమున ఉమ్మి వేసుకున్నావు, నీ వీపున కొరడా దెబ్బలు తిన్నావు. నా ప్రభువా, నా కష్టాలన్నీ నీ వీపు మీద వేసుకున్నావు కదయా. నన్ను సమాధానపరచటానికే నీవు ఈ అవమానాలన్నీ భరించేవు కదయా. నీవు కార్చిన రక్తము ఒక్కసారి ఇదిగో ఏ బలహీనత నిన్ను కృంగదీసి వేడుస్తూ ఉన్నావో, అధైర్యపడుతూ ఉన్నావో, ప్రభువా నీ రక్తము ఒకసారి నాపైన ప్రోక్షించండి, నాకు స్వస్థతనివ్వండి, నాకు నెమ్మదినివ్వండి, నన్ను బలపరచండి. నీ యొద్ద నేను నేర్చుకుంటాను ప్రభువా, నీ పాదాల దగ్గర నేను జీవిస్తానయ్యా. ఇక మీదట ఈ కష్టాలు నా మీద ప్రభుత్వం చేయనివద్దు, ఈ శోధనలు నన్ను కృంగదీయనివద్దయ్యా అని ప్రభు పాదాల దగ్గర వినయము కలిగి ప్రార్థించినట్లయితే నేడే నీ హృదయంలో నెమ్మదిని, సంతోషమును, సమాధానాన్ని ఇచ్చి నిన్ను బలపరిచి నిన్ను భద్రపరిచి అనేకులను ఎక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎక్కడ అసమాధానంతో కృంగిపోతా ఉన్నారో, ఏ కుటుంబాలైతే భారభరితమైనటువంటి సమస్యల గుండా వెళుతున్నారో అట్టి వారికి సమాధాన పరచటానికి సమాధాన పరుచు పరిచర్యను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ సమాధాన పరుచు పరిచర్యను పట్టుకొని ప్రభువా నీవిచ్చిన సమాధానాన్ని నేను పొంది ఉన్నాను, ఈ సమాధానం లేక ఎందరో కృంగిపోతా ఉన్నారో ప్రభువా, వారి యొద్దకును నేను వెళ్ళి ఈ సమాధాన పరుచు పరిచర్య వారికి తెలియపరుస్తాను. నీ యొద్ద సంతోషం ఉంది, నీ యొద్ద నెమ్మది ఉంది, నీ యొద్ద సమాధానం ఉంది గనుక నేను నీ పాదాల దగ్గర ఈ సమాధానము పొంది ఉన్నాను, అట్టి సమాధానాన్ని అనేకులకు నేను తెలియపరుస్తానయ్యా అని మరి ఒక సాక్షిగా నిలవాలని, అనేకులకు ఈ సత్యాన్ని తెలియపరిచే వ్యక్తిగా బలపరచబడాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఎప్పుడు మీకు మీ కుటుంబాలకు సమాధానం ఇచ్చేదిగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక.